మిత్రమా, ఓ ఇద్దరి మధ్య గొడవ. ఎవరు తగ్గాలి, ఎవరు నెగ్గాలి? తగ్గితే ఎప్పుడు నేనే తగ్గాలా, ఎప్పుడు నువ్వే నెగ్గాలా అన్న 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఏది ఎంచుకోవాలనేది ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు, అనుభవంతో తెలియాల్సిన సమాధానమే అది. ఒక్కటి మాత్రం నిజం మిత్రమా, తప్పు చేశారని ఒకరిని, నచ్చలేదని ఒకరిని, మనల్ని అన్నారని మరొకరిని, విమర్శ చేస్తూ ఉన్నారని ఇంకొకరిని వదులుకుంటూ పోతే చివరికి కారణాలే మిగులుతాయి. మనకంటూ ఎవరూ ఉండరు చివరిగా. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడు మనుషులను గెలుస్తాడు, జీవితాన్ని గెలుస్తాడు. అర్థమైందనుకుంటా మిత్రమా. కొందరి జీవితం ఎందుకో తెలియదు, కొన్నిసార్లు ఎందుకు బ్రతుకుతున్నామో లేదో తెలియదు. చెప్పుకునేంత పెద్ద పెద్ద కష్టాలు ఉండవు, బాధపడకుండా ఉండేంత చిన్నవి కాదు. సాధించింది ఏమీ ఉండదు, ఓడిపోయినవి తలుచుకుంటూ అడుగడుగున మనస్తాపం. చెప్పుకునేంత ఘనకీర్తి ఉండదు. జీవితాన్ని తెలుసుకునేసరికి సగం జీవితమే అయిపోతుంది. జస్ట్ అలా సాగిపోతూ ఉంటుంది మిత్రమా జీవితం అనేది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, సంపాదన బట్టే విలువ ఇస్తారు, కానీ అంత డబ్బు సంపాదించలేని నా పరిస్థితి ఏంటి అని అనుకుంటారు కదా. డబ్బును బట్టి ఇచ్చే విలువతో నీకు విలువ కడుతున్నారంతే, కానీ నిన్నుగా గుర్తించే విలువ అసలైన గౌరవం మిత్రమా. బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయి, అలాగే డబ్బున్నప్పుడే నీ చుట్టూ తిరిగేవారు నీ కష్టంలో నీకు తోడు ఉండరు. అవసరం తీరాక నీ వంక కూడా చూడరు. డబ్బు జబ్బు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది మిత్రమా. ఒక చిన్న గొడవ జరిగినందుకే మీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ కేవలం అవసరాల కోసమేనా? భర్త కూడా భార్యని బాధ పెట్టే రోజులు ఉండవా? భార్యని వెళ్ళిపో అని చెప్పగలిగినంత సులువు కాదు మాట పడుతూ అదే ఇంట్లో ఉండడం. తాలి బంధం కన్నా పేగు బంధం అంటే పిల్లల కోసమే బందీగా ఉండే రోజులే ఎక్కువగా ఉంటాయి. భార్య పోతే బ్రతకలేమా అన్న ప్రశ్న మొదలైతే పంతమే మిగులుతుంది మిత్రమా. గొడవలేని ఇల్లు ఉండదు, గొడవలేని ఆలు మగులు ఉండరు. కాబట్టి నీ బంధాన్ని అర్థం చేసుకుని ప్రేమతో చూసుకో మిత్రమా. మన అని నమ్మిన మనిషి మనల్ని మోసం చేస్తే ఇంకా మనం జీవితంలో ఎవరిని నమ్మాలనిపించదు. నమ్మకం ప్రాణం 2 ఒక్కటే మిత్రమా. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒక్కరు అలా చేశారని అందరినీ ఒకే తాడుకి కట్టలేం కదా. అందరూ అలానే ఉంటారనుకుని కరెక్ట్ మనిషి ఎదురైపోయినప్పుడు అస్సలు నమ్మలేకపోతున్నాము. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకో, మోసపోకో. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము. నీ ఆత్మాభిమానాన్ని ప్రశ్నించి ఏ ఒక్కరిని కూడా నమ్మొద్దు మిత్రమా. ఒకరి అదృష్టం చూసి నేను కూడా అలా ఉంటే బాగుండేదని అనుకుంటాము. వాళ్ళ బాధలేంటో మనకేం తెలుసు మిత్రమా. లేని వాటి గురించి బాధపడుతూ ప్రస్తుతంలోని ఆనందాన్ని గుర్తించలేం కదా. వాళ్ళ సుఖాలు సంతోషాలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ కష్టాలు కూడా మనం అనుభవించాలని మర్చిపోకు మిత్రమా. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం కూడా కష్ట సుఖాలతోనే ముడిపడి ఉంటుందని. అర్థమైందనుకుంటా మిత్రమా. అసలు ఎందుకిలా మనం బంధాల కోసం ప్రాకులాడిన ప్రతిసారి పిచ్చివాళ్ళ చూస్తున్నారు. అదే మనం మన హద్దుల్లో ఉంటే పొగరు పెరిగిందని అంటున్నారు. కానీ ఇదే కరెక్ట్. మనల్ని ఏమైనా అనని, మనల్ని పట్టించుకున్నప్పుడు మనం కూడా అలాగే ఉండాలి కదా మిత్రమా. అప్పుడే వాళ్ళకి మన విలువ తెలుస్తుంది. మన విలువ మనమే వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఒక వస్తువు విలువ ఒకరు నిర్ణయిస్తారు, కానీ మన విలువ ఒకరు నిర్ణయించకూడదు. నిర్ణయించేంత అలసు ఇవ్వద్దు మిత్రమా. ఎప్పుడు కూడా చులకన కావద్దు. ప్రేమించే వయసులో చదువుకోమంటే ఎలా అని అనుకుంటారు. ప్రేమకి వయసుతో పని లేదు, కరెక్టే మిత్రమా. కానీ చదువుకునే వయసులో మాత్రమే చదువుకోగలం. ప్రేమంటే 2 మనసులని తెలుసుకునే వయసు వచ్చినప్పుడే నిజమైన ప్రేమ. వ్యామోహానికి ప్రేమ అని పేరు పెట్టి మిమ్మల్ని మీరే నాశనం చేసుకోకండి. ప్రేమించడం గొప్ప కాదు,
ఆ ప్రేమని నిలబెట్టుకోవడం గొప్ప. ఆ ప్రేమను నిలబెట్టుకునే వయసు వచ్చేంత వరకు కూడా ఆగండి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఏ పిల్లలు కూడా ఏ తప్పు చేసినా, ఎలా పెంచినా తల్లిదండ్రులు అనాలి, అనేస్తారు కూడా చటుక్కున. పిల్లలు తప్పు చేస్తే కన్నవారిదైన తప్పు. అనుక్షణం వాళ్ళు ఏం చేస్తారో ఎలా తెలుస్తుందో చెప్పు. ఏ తల్లి తండ్రి చెడుగా మారు అని కోరుకోరు కదా. పిల్లలను కనగలం కానీ వాళ్ళు చేసే పనులని ఊహించడం కుదరదు మిత్రమా. చివరిగా ఒకటి చెప్పాలనుంది. మనందరినీ దేవుడే పుట్టిస్తాడు. మనలో చెడ్డవాళ్ళుంటారు, మంచోళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళను చూసి పుట్టించిన ఆ దేవుణ్ణి అనాలి అంటే ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించు. మా వాళ్ళని తిట్టావు, అందుకే నువ్వంటే నాకు కోపమని భార్య, మా వాళ్ళని అంటున్నావు, అందుకే నువ్వంటే చిరాకని భర్త అని కసురుకుంటే, ఒకరేమో పుట్టింటికి, మరొకరు తన ఇంట్లో ఉండిపోతే ఎలా? మీ బంధం ముందు ఎవరైనా పరాయి వాళ్ళు కావాలి కానీ వేరొకరి ముందు మీరు పరాయి వాళ్ళు కాకూడదు మిత్రమా. కష్టం వస్తే కడ వరకు నిలిచేది భార్యే. ఏం జరిగినా తోడుగా ఉండేది భర్త మాత్రమే అని గుర్తించుకునేస్తామా. స్నేహం అంటే అన్ని పర్సనల్ విషయాలు చెప్తేనే మనతో స్నేహంగా ఉంటారు అన్న అపోహతో అన్ని విషయాలు చెప్పేసి అవతల వాళ్ళ గుప్పెట్లో మానసికంగా చిక్కుకుపోతున్నారు. సరదాగా మాట్లాడుకోవాలి, మనసు పంచుకోవాలి. ఎవరికైనా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. మనం ఎలా ఉన్నా, ఏం చెప్పినా చెప్పకపోయినా మనకు అండగా నిలిచేదే స్నేహం అంటే. విడిపోతారేమోని భయంతో ఉండకూడదు. విడిపోయే పరిస్థితుల్లో కూడా విడిపోనిదే స్నేహబంధము. కాదంటావా మిత్రమా? మిత్రమా, ఒక స్త్రీ మీతో అవసరం లేకపోయినా మీ వద్దకు వచ్చి మాట కలుపుతూ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుందంటే ఆమె మిమ్మల్ని వలలో వేసుకోబోతుందని అర్థం. అంటే మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం మిత్రమా. భార్య భర్త మధ్యలో గొడవ వస్తే ఎవరు తగ్గాలి? ఎవరు ముందు మాట్లాడాలి? ఎవరిది తప్పైనా భార్యే నోరు ముయ్యాలి, లేకపోతే భర్తే తగ్గాలి అనుకుంటే ఒక రోబోట్ని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. తప్పు నువ్వు చేశావు అని ఒకరినొకరు నిందించుకుంటే కంటే ఎవరు మూలంగా గొడవ అయిందో వాళ్ళే తగ్గరు. మాట పడిన వాళ్ళు ఒక్క మెట్టు దిగితే గొడవ పడిన వారు ఖచ్చితంగా మన కోసం 10 మెట్లు దిగుతారు. నీదే తప్పు, అందుకే దిగావు అని చులకన చేసి బాధపడాల్సిన పని లేదు మిత్రమా. మన బంధం నిలబెట్టుకున్న వాళ్ళవుతామే తప్ప దిగజారినట్లు కానే కాదు. ఇద్దరిలో ఎవరు తగ్గినా చివరికి మనం గెలవాలి కానీ నువ్వా నేనా అన్నట్లు ఉండకూడదు. అర్థమైందనుకుంటా. ఈ కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి 2 కారణాలు. 1 అవసరం, 2 టైంపాస్ కోసం. ఇది బాధగా అనిపించినా సరే పచ్చి నిజం మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.